నమస్తే బాబు. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్. ఏం పని చేస్తారు? నేను కోత మిషన్ చేస్తాను తిమ్మటి. సుమారు మీ రోజువారీ ఆదాయం? అదేమంటే ఏముందో పని బట్టి కరెంట్లో పని లేకపోతే పని ఎవరు, పని లేకపోతే కరెంట్ లేకపోతే పని ఎవరు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఏదో వస్తే తులం వస్తా అంతే. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడతాం అనేది అభిప్రాయం ఎలా ఉంది అసలు? సూపర్ ఉంది. ఈ 5 రూపాయలకి మనం ఒక టీ తాగాలంటే 10 రూపాయలు అవుతుంది. ఇక 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది. ప్లస్ ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ సూపర్ ఉంటున్నాయి. రైస్ క్వాలిటీ? రైస్ సన్నబియ్యం బాగానే ఉన్నాయి. అడిగిన వాళ్ళకి అన్నంత పెడుతున్నారు? కడుపు నిండా పెడతారు. అది ఒక ప్లేట్ తింటే చాలు కడుపు నిండిపోద్ది. కూరలు కూడా బాగానే ఉన్నాయి. సాంబారు కూరలు ఒక పెరుగు 5 రూపాయలు విలువ చేస్తుంది. వైసీపీ వారు అసలు అన్నా క్యాంటీన్లు వేస్ట్ అని అంటున్నారు. మాట్లాడే వాళ్ళు నాలుగు లేని వాళ్ళు ఎన్ని రకాలైన మాట్లాడతారండి. చంద్రబాబు గారు చేసింది ఈ మేలు మామూలుది కాదు. అందరికీ కడుపు నిండుద్ది, ఆరోగ్యంగా ఉంటారు, కడుపు నిండుద్ది. ఎందుకంటే ఐటమ్స్ కూడా అంత బాగున్నాయి. అంత బాగున్నాయి. క్వాలిటీ అని కదా. ఇక్కడ వడ్డిచ్చేవాళ్ళు, క్యాటరింగ్ చేసేవాళ్ళు కూడా నీట్గా వచ్చిన వాళ్ళకి వచ్చి అడిగి పెడతారు. కావాలా వద్దా అని అడిగే పెడతారు. అంటే ఎక్కడిది అది తీసుకోవడం కానీ అలా కానీ అసలు అటువంటి ఉండవు. మనం ఏమైనా కావాలంటే కొద్దిగా వేస్తారు, పెడతారు. దాంట్లో తిరిగి ఉండదు. పెట్టే 5 రూపాయలకి కూడా చాలా క్వాలిటీగానే పెడతారు. మధ్యాహ్నం భోజనం మట్టిగానా లేదా పొద్దున్న టిఫిన్ కూడా? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం. వారానికి 2-3 రోజులు బిర్యానీ నైట్ పూట అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మంచిగా వేడిగా వండి పెడుతుంది. వేడివేడిగా ఉంటాయి. అసలు బీసుకో ఏమో క్వాలిటీగానే ఉంటాయి, వేడిగానే ఉంటాయి. ఒక బీసుకుంటాం అనేది, ఒక పాడైపోతాం అనేది ఏమి ఉండదు. రైస్ సన్న బియ్యం పెడుతున్నారా లేదండి? సన్నబియ్యమే. మాకు కోటా బియ్యాలు ఏం కాదు, సన్నబియ్యం. క్లీన్ అంటే ఇప్పుడు వైసీపీ వారు అసలు లేదు అన్నా క్యాంటీన్ వేస్ట్, 5 రూపాయలకే నాణ్యత లేదు, వాళ్ళు తిని కొన్ని చోట్ల కంచాలు ఇసురు కొట్టేసిన చోట్ల కూడా ఉన్నాయి. ఏంటి ఏమంటారు అసలు? అసలు అటువంటి మాట అనేది లేదండి. అన్నా క్యాంటీన్ ఉండడం వలన ఈ రోజు చాలామంది కడుపులు నిండుతున్నాయి, ఇదిగా ఉంటున్నారు. అదే హోటల్కి వెళ్తే అంటే ఎంత అవుద్దండి? 150-200 అవుద్ది. 5 రూపాయలకి కడుపు నిండా వస్తుంది కదా. ఒక టీ తాగాలంటే హోటల్కి వెళ్తే 10 రూపాయలు. 10 రూపాయలు అయిందే టీ రావట్లేదు ఈ రోజున. 5 రూపాయలకి నీ కడుపు నిండా భోజనం పెడితే ఒక పెరుగు వచ్చి 5 రూపాయలు వాల్యూ చేస్తుంది. కనుమ ఎన్ని ఐటమ్స్ మరి ఫ్రీ లెక్కే కదా. అసలు ఏం లేదండి. ఎవరు ఏమన్నా సరే చంద్రబాబు గారు చేసింది చాలా మేలు. ఇది 5 రూపాయలకి కడుపు నిండా అన్నం పెడతాం, కడుపు నిండా టిఫిన్ పెడతాం. 3 ఇడ్లీ, సాంబారు, చట్నీ వేసి ఎవరైతే రోజుకో రకం చట్నీ వేస్తున్నారు. పెరుగు కామన్ డైలీ, సాంబారు ఓ రోజు అటు ఇటు మారుతాయి కూరలు. కానీ అన్నీ క్వాలిటీస్ బాగుంటున్నాయి, వేటికి తిరగలేదు. సరే బాబా, థ్యాంక్స్. ఓకే అండి.